స్వాతక వంటలకి స్వాగతం. ఈరోజు స్వాతక్క మన గురించి అని మంచిగా బెండకాయ పకోడీ ఎత్తంది. బెండకాయ పకోడా అదేంది? క్యాబేజీ పకోడా ఉంటుంది, ఉల్లిగడ్డ పకోడా ఉంటుంది, కానీ బెండకాయ పకోడా ఏంది అనుకుంటున్నారా? ఎప్పుడు అవే తింటే జర నోరు కూడా మంచిగా రకరకాల రుచులు కోరుకుంటుంది కదా. ఇగో బెండకాయ పకోడీకి ఏమేం కావాలంటే ఫస్ట్ ఇగో ఇన్ని బెండకాయలు, అట్లనే నూనె, కారము, ఇదేమో గరం మసాలా, ఇంత శనగపిండి, ఇదేమో ఓమా, అట్లనే ఉప్పు, ఇదేమో ధనియా పౌడర్, ఇదేమో ఇంత బియ్యం పిండి. సరే మరిగా ఎట్లా చేయాలో ఏం చేయాలనో చూద్దాం, నడవండి. ఇగో ఫస్ట్ బెండకాయని ఇగో ఇటు కొంచెము అట్లనే ఇటు కొంచెం తీసేసేయాలి. తీసేసి రెండు సైడ్లు వేసుకొని ఇప్పుడు ఇగో ఇట్లా మధ్యలో ఒకటి, ఇట్లా ఒకటి, అట్లనే ఇటు కూడా చూసిలా ఒక్క దాంట్లో 4 అన్నమాట. అట్లనే ఇది కూడా ఇట్లా 2 వేసుకొని ఇగో ఇట్లా కొంచెం కట్ చేసుకునేసరికి లేట్ అవుతుంది, కానీ మరి రుచి కూడా గంతే ఉంటుంది. పనికి తగ్గట్టు రుచి ఉంటుంది. ఈ బెండకాయలు ముందే కడిగి పెట్టుకోవాలి, ఎందుకంటే పచ్చిగా ఉన్నది అనుకోండి అంత మంచిగా టేస్ట్ ఉండదు, అంత అతుకుతూ ఉంటుంది. కాబట్టి మంచిగా ఇవి వండుకునే ముందే మంచిగా కడిగి మంచిగా దీన్ని బట్టతో తుడిసి పెట్టుకోవాలి. ఇగో వీటన్నిటిని కూడా నేను ఇట్లనే కట్ చేస్తాను, సరేనా? ఇగో ఇవన్నీ మంచిగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకున్నాం. ఒక గిన్నెలో అయితే శనగపిండి, అట్లనే ఇంత కారం, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇంత గరం మసాలా, అట్లనే ఇంత ఉప్పు, ఇంత ధనియాల పొడి, కొంచెం ఓమని మంచిగా ఇగో ఇట్లా ఇట్లా అనుకొని దీంట్లో వేసుకోవాలి. ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇగో దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది ఇంకా కొంచెం క్రిస్పీగా రావాలంటే దీంట్లో 1 స్పూను మన బియ్యం పిండి కలుపుకుంటే ఏమవుతుందంటే మంచిగా కరకరల ఆడుతుంది. అందుకే ఇది కలుపుకున్నాము. ఇప్పుడు ఇవి మంచిగా అయినాయి కదా, దీంట్లో ఒక్కటేసారి నీళ్ళు కాకుండా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఒకటేసారి పోసుకుంటే మొత్తం లూజ్ అవుతుంది, కాబట్టి కొంచెం కొంచెం పోసుకోవాలి. చూసిలా ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్లు మంచిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటే ఏంటంటే మంచిగా ఇవి లూజ్గా అయిపోయి ఏగుతాయి, మంచిగా ఏగుతాయి. ఇప్పుడు ఇట్లా మంచిగా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాము. నడవండి ఎట్లా వేయించుకుందాం ఏందో చూద్దాం. ఇగో స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక ముగ్గురు పెట్టుకున్నాం. ఈ నూనె అనేది కొంచెం వేడవ్వాలి. ఇగో నూనె వేడైంది. దీంట్లో ఇప్పుడు ఇగో ఒక్కొక్కటి దీంట్లో వేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇట్లా వేసి వేస్తే మంచిగా తింటారు. ఇక బయట ఫుడ్ అడగకుండా ఇంట్లోనే వేయాలి ఇట్లా ఏదో ఒకటి. వీటిని నార్మల్గానే కాల్చుకోవాలి, బాగా మొత్తం ఒకటేసారి కాలవద్దు. ఒకటేసారి కాలవకుండా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాల్చుకునేది ఉంటుంది, కాబట్టి వీటిని మంచిగా ఇప్పుడు ఒక దాంట్లో ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకుంటా. అట్లే మిగతాయి కూడా అట్లనే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ సగం వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇవి అవి 2 కలిపి మళ్ళీ ఒకసారి మంచిగా మంట హైలో పెట్టి వేయించుకోవాలి. 1 నిమిషం పాటు మంచిగా వేయించుకున్నారనుకోండి, పకోడీ అనేది మెత్తగా కాకుండా ఉంటుంది.
ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీటిని తీసి ఇంకో గిన్నెలో వేసుకుందాం.